ఏందత్తా నువ్వు మాట్లాడేది? నిజమే మాట్లాడుతున్నా. నా పరువు నిలబడాలంటే నువ్వు మా ఇంటి కోడలుగా రావాలి. లేకుంటే పరువు నష్టం దావా కింద కేసు పెట్టి కటకటాలు ఇరికిద్దా. చెల్లె జాడ తెలవక అక్క, అక్క జాడ తెలవక చెల్లె సచ్చి సమాధులైతుంది. నీ చెల్లె జాడ తెలవాలంటే నువ్వు కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. ఆలోచించుకో. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? అది ఇంటి ముంగట పెళ్లి గాంధం లెక్క కూర్చుండి ఉంటే నేను చూడలేకపోతానా. మరి ఏం చేద్దాం బిడ్డ? దాని మెడల పుస్తలు ఉండాలి, దాని కాళ్ళకి మట్టెలు ఉండాలి. అప్పుడు అది మన ఇంటి కోడలని ఊరోళ్ళందరికి తెలుస్తుంది. నువ్వన్నది కూడా నిజమే బిడ్డ, కానీ అది మెడల పుస్తలు కాళ్ళకు మట్టెలు పెట్టుకుంటదంటవా? పెట్టుకోకపోతే పెట్టుకునేలా చేద్దాం. ఏంటిదే ఏంటిదే పెట్టుకునేది? మన పరువు కోసం ఆమె జీవితాన్ని నాశనం చేద్దామా? ఏంద్రో జాలు చూపెడతానవా? అది మన పెళ్ళమనుకున్నావా? మన ఇంటి పరువు పోవద్దని పాలకు తీసుకొచ్చుకున్నాం దాన్ని. పాలుక అంటే ఏంటిదే? నీ లెక్క భర్త నిడిచిపెట్టి అవ్వగారింటి కాడుండుడా? సాటి ఆడదాని లెక్క ఆలోచించు నేర్చుకోయే. పరువు అంటే ఆడదాని మనసు నొప్పియడం కాదు, గెలవడం. బిడ్డ, ఇచ్చిన మాట ప్రకారం మనం తీసుకున్న పైసల లెక్కల ప్రకారం మెదలాలి. లేకుంటే 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 ఏం చేస్తారే? సంపుతారా? ఆమె కోసం సావడానికైనా సిద్ధమే. ఏందిరా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకున్నా కాబట్టి ఆడదాని గురించి ఆలోచించి మాట్లాడుతున్నా. మీరెన్ని చెప్పినా ఆమె మెడకు పుస్తలు కాళ్ళకు మట్టలు ఉండయి, అంతే. గట్లయితే మరి దాన్ని నిజంగానే లగ్గం చేసుకోరా? ఏంది లగ్గమా? ఏం మాట్లాడుతానవే? అసలు ఇట్లా ఎందుకు మారినవే నువ్వు? పైసల కోసం ఏమైనా చేస్తారే? ఏమైనా చేస్తాం, అవసరమైతే దాన్ని చంపడానికైనా సిద్ధమే. అరే, ఈ లోకంలో పైసకు మించిన పలుకుబడి పరిపతి ఏముందిరా? ఈ రోజుల్లో పైసా ఉంటేనే నిన్ను మంచి లెక్క చూస్తారా, లేకుంటే నీ నీడని కూడా ఎవరు రాకరు. తమ్ముడు, ఇప్పుడు లోకాన్ని నడిపించేది మనుషులు కాదురా, మనీ. నువ్వు గనక దాని మీద సానుభూతితోని మన విషయాలు దానికి చెప్పినవనుకో, దాని ప్రాణాలుండయి తమ్ముడు. ఈ పుస్తక మట్టలు దాన్ని పెట్టుకొని రోజు నీ పెన్నాల లెక్క వాడి ఉండమని చెప్పు. పా. ఏమండి, నేను ఒక మాట చెప్తా, మీరేమనుకోవద్దు. పర్లేదు, చెప్పండి. మీరు ఈ పుస్తెమట్టలు పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతురండి? నేనే పెట్టుకోవడం ఏంది? వాడు నిజమే చెప్తాడు. వినరాకపోతే చెప్పు, మళ్ళా మళ్ళా చెప్తాడు. అత్తమ్మ, ఏదో మీ పరువు పోతుందంటే వచ్చినా గానీ గా పుస్తమటలు నేనెందుకు పెట్టుకుంటా? నేను పెట్టుకోను. ఏంది? నీతోని కాదా? మరి ఎందుకు వచ్చినవే? బొమ్మ లెక్క తిరిగేందుకు వచ్చినవా? రేపు పిల్లలు కావాలన్నా కనాలే, అర్థమైతుందా? ఏంది పిల్లల్ని కనాలా? ఏం మాట్లాడుతున్నావు? అతను నా చెల్లెల్ని వేసుకున్న భర్త.
అసలు నా చెల్లే కనబడతలేదన్న బాధలో నేనున్నా. ఈ కథ ఎటు పోతుంది నాకేం అర్థమైతలేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇబ్బందా? ఏమి ఇబ్బంది? రేపు ఊరోళ్ళందరూ నీ కోడల మెడల పుస్తలు మట్టలు లేవని అడిగితే నా కొడుకు పరువు నా ఇంటి పరువు ఏం కావాలి? చూడు టెంపరవరీ వదినా, నువ్వు పుస్తే మట్టలు వేసుకుంటేనే నీ చెల్ల జాడ దొరకబడదాం. లేదంటే నువ్వు బాయిల కప్పలేక ఇక్కడే ఉండాలి, నీ చెల్ల అక్కడెక్కడో చస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఏంది? నా చెల్లె చచ్చిపోతుందా? అమ్మ, నా చెల్లెకి ఏం కావద్దు. దాని జాడ దొరుకుతుందంటే నేను వేసుకోవడానికి రెడీ. పుస్తలు మట్టలు పెట్టుకున్నట్టు కాదు, నా బిడ్డ చెప్పినట్టు పిల్లల్ని కూడా కనాలి. ఏంది? పిల్లల్ని కనాలా? అత్త, నేను మీ ఇంటి పరువు నిలబెట్టడానికి వచ్చిన గానీ తీయడానికి రాలేదు. మేం చెప్పేది కూడా అదే. మా పరువు నిలబడాలంటే నువ్వు పిల్లల్ని కనాలి, అంతే. చూడు రోజా, మీ ఇంటి పరువు కోసం నా ఇంటి పరువును తాకట్టు పెట్టొచ్చిన. నిన్న అప్పగింతలప్పుడు ఏమన్నారు? నువ్వు మా ఇంటి కోడలు కడితే సరిపోతుంది అన్నారు. కానీ ఇప్పుడేంది? పుస్తే మట్లు వేసుకోవాలి, పిల్లల్ని కనాలని. ఈ పిల్లల్ని కనుడు ఇవన్నీ వేసుడు నాతోని కాదు. ఒప్పుకోకపోతే నా కొడుకుని అందరూ మొగతనం లేనోడంటారు, ఆడంగులోడంటారు. అది తట్టుకోలేక నా కొడుకు ఏమన్నా చేసుకుంటే దానికి బాధ్యురాలు నువ్వు అవుతావా? చెల్లె కోసం అక్క అత్తగారింటికి వచ్చుడు కాదు, అన్నిటికీ అర్హురాలైతేనే రావాలి. ఇది అవ్వగారిల్లు కాదు, అత్తగారిల్లు. అత్తమ్మ, ఒక్క 2 రోజులు ఒక్కబట్టు నా చెల్లె తిరిగి వస్తుంది. వచ్చినాక వాళ్ళిద్దరు పిల్ల పాపలతోని చల్లగా ఉంటారు. మా చెల్లె దొరుకుతుంది. సరే, మీ చెల్లె దొరకకపోతే చెప్పు. దొరకకపోతే మా చెల్లె లేదంటే ఇంకా నేను చచ్చిపోతా. నేను ఉండా. అరే, నువ్వు చెప్పింది ఏంది? నువ్వు చేసేది ఏందిరా? మామా, చెప్పింది చెప్పినట్టు చేస్తే నేను ప్రసాగాన్ని ఎందుకైతేనే. అరే, అది చిన్న పోర్రా, దాన్ని ఏం చేయకురా. కావాలంటే నన్ను తీసుకుపోరా, నేను వస్తారా? నిన్ను తీసుకపో అన్నా. నిన్ను తీసుకపోతే నీ ముసలి కళ్ళు వాళ్ళకే పని చేస్తాయి మామా. ఏంటి కన్నా? ఏం కనురా? నువ్వు చెప్పేది నాకేం అర్థమవుతలేదురా. జర చెప్పురా. అవు మామా, సుప్రియ కళ్ళు చాలా శక్తివంతమైనవి. ఆమె కళ్ళతో నీ ప్రపంచాన్నే తలకిందులు చేయచ్చు. ఆమె ఒక్కసారి ధ్యానంలోకి పోతే 1000 సంవత్సరాల కంటే ముందు ఏం జరుగుతుందో తెలుసుకునే సామర్థ్యం తన కళ్ళకుంది మామా. తన కళ్ళకు ఇంత శక్తి ఉన్నదని దుబాయ్లో ఉన్న వాళ్ళకు ఎట్లా తెలిసిందిరా? మామా, సుప్రియ చదువుకునే కాలేజీలో ఒకరోజు సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ జరిగింది. గప్పుడు కొంతమంది సైన్స్ వచ్చిర్రు. గప్పుడు సుప్రియ కళ్ళను చూసి ఆశ్చర్యానికి గురైరు. వెంటనే సుప్రియ కళ్ళు చెక్ చేస్తే గప్పుడు తెలిసింది ఆమె కళ్ళు 1000 సంవత్సరాలకు మార్గదర్శని. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు దుబాయ్లున్న డేవిడ్ సంస్థకు తెలియపారు. గప్పుడు ఈ సుప్రియ ఎవరా అని చెప్పేసి ఆ సంస్థ తెలుసుకోవడం మొదలుపెట్టింది. చివరికి తెలిసింది ఏంటంటే తనది మా ఊరని, తను నా చెల్లని. అయినా
సొంత చెల్లెను అట్లా చేస్తానంటే నీ మనసు ఎట్లా ఒప్పుకున్నదిరా? ఎందుకు ఒప్పుకోదు మామ? నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లు మీద 30 లక్షల లోన్ ఉంది. గది కట్టాలంటే నేను సచ్చినా గట్ట. గదే సమయంలో వాళ్ళు నాకు 1.5 ఆపరిచ్చిర్రు. గా 1.5 ముంగట బంధాలు బంధుత్వాలు నా చెల్లెకళ్ళు చాలా చిన్నగా కనిపించినాయి మామ. తప్పు చేసినవురా, తప్పు చేసినవురా. ఏంది మామా తప్పు చేసినా? ఏ మామా ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళిందనుకో, చెప్పినా కదా నీ బిడ్డ కూడా ఫ్లైట్ ఎక్కుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ఏంటి పిల్లరా? ఎట్లుంటదిరా? ఎట్లుంటది? అయ్యో మామా ఎట్లుంటదా మామా? ఇంకా ఎట్లుంటది మామా? ఇక ఏ మామా ఎట్లుంటది? ఎట్లుంటది ఇట్లా మామా? ఏ మామా, మామా పోతున్నావా? ఏ మామా ఇట్లుంటది మామా. ఈ లోకం మీద ప్రేమ బంధుత్వాలు ఏమి లేవు. పైసా ఒక్కటే. పైసా ముంగట ఏది లేదు లేదు. రజని, రజని, మా బతుకులు ఆగమైంది. చెల్లి ఎక్కడుందో జాడ ఇప్పటి వరకు తెలియలేదు. అదే బిడ్డ, నేను కూడా ఆర్చుకుంటాను. జాడ తెలవంగా నేనే చెప్తా. ఏడోకు బిడ్డ, బిడ్డ ఊకో, ఏడోకు బిడ్డ. అబ్బా ఏం ఇయ్యం కలిపినవే నా కొడుకు. దీన్ని నా కోడలని చెప్పుకుందామన్నా నా మనసు ఒప్పుతలేదు. అవ్వా మీరు కట్టంటే ఎట్లా? మీ పరువు పోవద్దని ఆమె చెల్లెకు బదులు ఆమె వచ్చింది. అత్తే అయిపోయిందా? ఈ ఇంటికి వారసుడు కావాలి. ఇన్ని రోజులు ఆయన లగ్గమై పిల్లలు అయితే లేదంటే నా తమ్ముని పరువు ఏం కావాలి? చూసినవా మామ, ఎవరైనా యూత్ ఏమనుకోవాలి? పొద్దుగాల పుస్తే బట్టలు పెట్టుకోవాలంటే అవి కూడా పెట్టుకున్నా. వీళ్ళ పరువు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలనే. ఇంకేం జీవితమే? నువ్వు నా ఇంటి కోడలు అని ఊరంతా తెలిసింది. రేపు నీ చెల్లొచ్చినా నీ చెల్లె కాదు నా ఇంటి కోడలు, నువ్వే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కరెక్ట్ మాట్లాడుతుంది. రేపు వీళ్ళ చెల్లి వచ్చినాక అక్క పోతే, అక్క వచ్చినాక చెల్ల పోతే ఊరంతా తెలిస్తే వీళ్ళ పరువే పోతుంది. నా తమ్ముడికి ఏంది? నా తమ్ముడు మోగాడు, ఎట్లా బతికినా బతుకుతాడు. అట్లని చెప్పి నీ తమ్ముతో నేను పిల్లలు కానన్నా? ఆవు కనాలే. ఏదేమైనా నువ్వు ఈ ఇంటి కోడలివి. మా వంశానికి వారసులు లేకపోతే మా వంశం పతనం కాదా? చూడవా, మీ పరువు కాపాడాలని వచ్చింది, అంతేకాని మీ వంశానికి పిల్లలను కానీ ఇవ్వడానికి రాలేదు. ఇదిగో పెద్ద అయినా నువ్వు ఎన్నైనా చెప్పు, రేపు వీళ్ళ శోభనం జరగాల్సిందే.